డ్రైవర్ బాగుంటే ఓనర్ బాగుంటారు. డ్రైవర్ బాగుంటే సమాజంలో డ్రైవర్ ఆధారంగా పనులు దొరికే వాళ్ళందరూ కూడా బాగుంటారు. ఉదాహరణకి డ్రైవర్ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. ఈరోజు డ్రైవరు ఎంతోమందికి ఉపాధి కలిగిస్తున్నాడు. అలాగే ఈరోజు డ్రైవర్ బాగుంటే ఓనర్ బాగుంటాడు, ఓనర్ బాగుంటే డ్రైవర్ బాగుంటాడని ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు డ్రైవర్లు 365 రోజులు 365 రోజులు నల్లటి రోడ్డు మీద రారాజులాగా తిరిగే మా డ్రైవర్ అన్న తన కుటుంబాన్ని పోషించడం కోసం డ్రైవింగ్ చేస్తూ, అలాగే సమాజ సేవే నా ఒక్క బాధ్యత అనుకుని ఇటు ప్రజలకి నిత్యమైన అత్తమైన వస్తువులు వాళ్ళ దగ్గరికి తరలిస్తూ, అలాగే ప్రయాణికుల్ని అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వాళ్ళని తరలిస్తూ, అలాగే ఈరోజు ఓనర్ ఎదుగుదలకి ఎంతో కారణమైన మా డ్రైవర్. అందుకే డ్రైవర్ బాగుంటే ఓనర్ బాగుంటారు అంటున్నది. మళ్ళీ ఈరోజు డ్రైవర్ ఆధారంగా పనులు దొరికే వాళ్ళు ఎవరెవరు అంటే, ఈరోజు మెకానిక్లు కావచ్చు, అలాగే ఎలక్ట్రీషియన్లు కావచ్చు, ప్లంబర్లు కావచ్చు, పంచర్ అంగడి వాళ్ళు కావచ్చు, పంచర్ దుకాణములు కావచ్చు, పెయింటర్లు కావచ్చు, ఆఖరికి ఈరోజు డ్రైవర్ ద్వారా ఎన్నో సంస్థలు డ్రైవర్ ఆధారంగానే బతుకుతున్నాయి. పెద్ద పెద్ద షోరూంలు కావచ్చు, కార్ షోరూంలు కావచ్చు, లారీ షోరూంలు కావచ్చు, బస్ షోరూంలు కావచ్చు, ఈ తయారైన దానికంతా కూడా తోలడానికి డ్రైవర్ కావాలి. అందుకే అందరు కూడా డ్రైవర్ బాగుంటేనే మేము బాగుంటామని కోరుకోవాలి. ఈరోజు డ్రైవర్ ఎవరికి సాయపడడం లేదు. ఈరోజు డ్రైవరు సేవ ఎవరు పొందకుండా ఉన్నారు. ప్రతి ఒక్కరు డ్రైవర్ సేవ పొందిన వాళ్ళే, డ్రైవర్ సాయం పొందిన వాళ్ళే. మళ్ళీ ఇటువంటి డ్రైవర్కి ప్రతి ఒక్కరు సపోర్ట్గా ఉండాలి. డ్రైవర్ ఎదుగుదల కోరుకోవాలి, డ్రైవర్ కుటుంబాలలో ఆనందం కోరుకోవాలి, డ్రైవర్ యొక్క పిల్లల ఎదుగుదల ప్రతి ఒక్కరు కోరుకోవాలి. ఈరోజు డ్రైవర్ ఉంటేనే సమాజంలో అందరికీ అన్ని పనులు దొరుకుతాయి. డ్రైవర్ లేకపోతే ఎవరికి పనులే లేవు. ఎవరు చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళ దగ్గరికి సరుకులు, వస్తువులు వస్తేనే కదా వాళ్ళకు కూడా పనులు దొరికేది. మళ్ళీ ఈరోజు మా డ్రైవర్ అన్న నల్లటి రోడ్డు మీద రారాజు లాగా తిరిగే మా డ్రైవర్ అన్నకి 365 రోజులు కష్టపడే మా డ్రైవర్ అన్నకి 7x24 అవర్స్ కష్టపడే మా డ్రైవర్ అన్నకి గుర్తింపు అంటూ లేదు. మొన్నటి రోజున సౌత్ ఇండియా బంద్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇండియా బంద్ అంటున్నారు. ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళు. మళ్ళీ మా డ్రైవర్లు ఓనర్లకు ఇబ్బంది అయిందని, ట్రాన్స్పోర్ట్లకు ఇబ్బంది అయిందని తన పనిని వదిలేసి వాళ్ళకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాడు. డ్రైవర్లు ఓనర్లకి, ట్రాన్స్పోర్టర్లకి మీకు జరిగింది అన్యాయమే కనుక ఖచ్చితంగా మీతో పాటు బంద్లో మేము కూడా పాల్గొంటాం, ఏ బండ్లు తోలం అని చెప్పి సంపూర్ణ మద్దతు మన డ్రైవర్లు తెలియజేస్తున్నారు. మళ్ళీ ఈరోజు ఓనర్లకి, ట్రాన్స్పోర్టర్లకి కూడా కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా తెలపరచాలనుకున్నాం. డ్రైవర్లు బాగుంటేనే మీరు బాగుంటారు. ఈరోజు డ్రైవర్ అన్న మీకోసం, సమాజం కోసం ఒక దేశ పౌరుడుగా ఎంతో కష్టపడుతూ, ఎంతో ఇష్టంగా ఎంచుకున్న డ్రైవర్ పని ద్వారా మీకు సంపాదించి పెడతా ఉన్నాడు. ఈరోజు మీరు 1-2 బండ్లు ఉన్న వాళ్ళు ఎన్నో బండ్లు డ్రైవర్ అన్న ద్వారానే సంపాదించుకున్నారు. డ్రైవర్ అన్న పని తన కుటుంబాన్ని చేసేకి పని చేస్తుండొచ్చు, కానీ డ్రైవర్ అన్న మీ ఆధారంగా ఏం బతకలేదు. తను డ్రైవర్ అన్న కష్టపడి బండి తోలితేనే మీరు అతనికి జీతం కానీ భత్త కానీ ఇస్తున్నారు. కానీ డ్రైవర్ అన్న నిస్వార్థంగా మీకోసం రాత్రి పగలు కష్టపడుతున్నారు. మళ్ళీ అటువంటి గొప్ప డ్రైవర్ అన్నల గురించి ఓనర్స్, అలాగే ట్రావెల్స్ వాళ్ళు, అలాగే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, వీళ్ళు డ్రైవర్ అన్న గురించి ఆలోచించాలి. మీకోసం ఇంత కష్టపడే మీ డ్రైవర్ కుటుంబాలలో ఆనందం తేవాలని మీరు అనుకోవాలి. మీకోసం కష్టపడే డ్రైవర్ బిడ్డల ఎదుగుదల మీరందరూ కోరుకోవాలి. మీకోసం కష్టపడే డ్రైవర్లను గుర్తించి వాళ్ళ కుటుంబాలలో ఆనందం తెచ్చే బాధ్యత
ఓనర్లది, ట్రాన్స్పోర్టర్లది, ట్రావెల్స్ వాళ్ళది అని కూడా ఆలోచించాలి. ఎందుకంటే మీకోసమే తన కుటుంబాన్ని వదిలేసి మీకోసం రాత్రి పగులు రోడ్ల మీద ప్రయాణం చేస్తుంటాడు మా డ్రైవర్ అన్న. మళ్ళీ అటువంటి డ్రైవర్ అన్న కోసం మీరందరూ నిలబడాల్సిన అవసరం ఉంది. చెప్పాను కదా, డ్రైవర్ అన్న ద్వారా ఎంతో మంది, కొన్ని వేల లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. మళ్ళీ అటువంటి డ్రైవర్కి అందరు సపోర్ట్ అవసరం ఉంది. మళ్ళీ విషయానికి వస్తే మొన్నటి రోజున ఫిట్నెస్ ఛార్జీలు పెంచారని, అలాగే ఏదో పలానా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పెంచిందని మన ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళు కలిసికట్టుగా బంద్కి పిలిపించడం జరిగింది. దానికి డ్రైవర్లు అందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలిపారు. మళ్ళీ ఓనర్లకి డ్రైవర్లు అయితే సపోర్ట్గా ఉన్నారు. మళ్ళీ ఓనర్లు డ్రైవర్లకు సపోర్ట్గా ఉన్నారా? ట్రాన్స్పోర్టర్లు డ్రైవర్లకు సపోర్ట్గా ఉన్నారా? సపోర్ట్ ఎంతమంది ఉన్నారు? గొప్ప ఓనర్లు, గొప్ప ట్రాన్స్పోర్టర్లు, కొద్ది శాతం మందే డ్రైవర్లకు సపోర్ట్ ఉన్నారు. ఇంకా చాలామంది వరకు, చాలామంది ఓనర్లు, చాలామంది ట్రాన్స్పోర్టర్లు డ్రైవర్లకు సపోర్ట్గా లేరు. చేసిన పనికి సరిగా జీతాలు ఇవ్వడంలే, చేసిన కష్టానికి సరిగా జీతాలు ఇవ్వడంలే ట్రాన్స్పోర్టర్లు, ఓనర్లు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. మళ్ళీ అలాగే ఈ వీడియో ద్వారా ఓనర్లకి, అలాగే ట్రాన్స్పోర్టర్లకి, ట్రావెల్స్ వాళ్ళకి చెప్పేది ఒకటే, చూడండి, మీకోసం డ్రైవర్ నిలబడ్డాడు. డ్రైవర్ కోసం మీరు నిలబడ్డారా? నిలబడాలి. నిలబడితేనే దానికి అర్థం పడతాం ఉంటుంది. మళ్ళీ డ్రైవర్ అన్న బార్డర్లో సైనికుడు ఎంత ముఖ్యమో వాళ్ళ ప్రదేశాల్లో డ్రైవర్ కూడా అంతే ముఖ్యం. అటువంటి గొప్ప వ్యక్తికి, డ్రైవర్కి ఒక్కరోజు అంటూ లేదు. ఒకే ఒక్క రోజు అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో. ఎన్నో సేవలు అందించే డ్రైవర్ని గుర్తించి, బార్డర్లో సైనికుడు ఎంత ముఖ్యమో వాళ్ళ ప్రదేశాల్లో డ్రైవర్ కూడా అంతే ముఖ్యం. అటువంటి ముఖ్యమైన వ్యక్తిని గుర్తించి డ్రైవర్లకు అతనికంటూ ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు డ్రైవర్స్ డేగా డిక్లేర్ చేయండి. అతనికి గుర్తింపు దాని ద్వారానే వస్తుంది. తర్వాత మాకంటూ డ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయండి, డ్రైవర్ ఆయోగ్ ఏర్పాటు చేయండి. అలాగే ఊరికి, సిటీకి దగ్గర డ్రైవర్ కాలనీ ఏర్పాటు చేయండి. డ్రైవర్ల కోసం ఒక నిధి ఏర్పాటు చేయండి. మళ్ళీ లైసెన్స్ ఆధారంగా బతికే డ్రైవర్లు అనుకోకుండా ప్రమాదం జరిగి యాక్సిడెంట్ అయి చనిపోతగిన వాళ్ళ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు కావాలనేది మా డిమాండ్. అలాగే అనేక డిమాండ్స్ ఉన్నాయి. హైవేలలో, నేషనల్ హైవేలలో, పట్టణాలలో, పుణ్యక్షేత్రాలలో డ్రైవర్లకు విశ్రాంతి గదులు కేటాయించండి అని. మళ్ళీ ఇటువంటి డిమాండ్స్ అంతా డ్రైవర్లు తీసుకొని ముందుకొచ్చి డ్రైవర్ యూనియన్లు బంద్కు పిలిపించినప్పుడు, ధర్నాలకి పిలిపించినప్పుడు, రాస్తా రోకోలకి పిలిపించినప్పుడు, నిరసనకి పిలిపించినప్పుడు మళ్ళీ ఓనర్స్, ట్రాన్స్పోర్టర్స్, ట్రావెల్స్ వాళ్ళు కూడా డ్రైవర్కి సపోర్ట్గా ఉంటారా? ఉండాలి. ఉండాలనే మా ఒక ఉద్దేశం, ఉండాలనేదే మా ఒక కోరిక. కానీ చాలామంది ఓనర్సు, చాలామంది ట్రాన్స్పోర్టర్లు డ్రైవర్ కోసం, డ్రైవర్ గుర్తింపు కోసం, డ్రైవర్ హక్కుల కోసం, డ్రైవర్కి రావాల్సిన నిధుల కోసం డ్రైవర్ అన్నలు సమ్మెలు దిగినప్పుడు కొంతమంది 100కి 10% మంది ఓనర్సు, 100కి 10% మంది ట్రాన్స్పోర్టర్లు, 100కి 10% మంది ట్రావెల్స్ వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. అదే ఓనర్లకి, ట్రాన్స్పోర్టర్లకి, ట్రావెల్స్ వాళ్ళకి కష్టం వచ్చిందంటే 100% డ్రైవర్లు మీకు సపోర్ట్గా ఉంటారు. కానీ మీరు 10% మాత్రమే, మీరు 10% మాత్రమే డ్రైవర్లకు సపోర్ట్గా ఉన్నారు. చూడండి, మీకోసం కష్టపడే డ్రైవర్ల కోసం మీరు సపోర్ట్గా ఉండాలి. మీకోసం, దేశం కోసం, దేశ పౌరుడిగా ఎన్నో సేవలు అందిస్తున్న డ్రైవర్కి సపోర్ట్గా ఉండాలి. ఓనర్లు, ట్రాన్స్పోర్టర్లు, ట్రావెల్స్ వాళ్ళు, ప్రజలు కూడా సపోర్ట్గా ఉండాలి. అతనేమి కానిదేమి అడగడంలే. నాకంటూ ఒక గుర్తింపు, నాకంటూ ఒక రోజు ఇవ్వండి డ్రైవర్ డే అంటున్నాడు. నాకంటూ ఎయిర్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయండి అంటున్నాడు. నాకంటూ డ్రైవర్ ఆయోగ్ ఏర్పాటు చేయండి అంటున్నాడు. నాకంటూ ఊరికి, సిటీకి దగ్గర ఒక డ్రైవర్ కాలనీ ఏర్పాటు చేయండి అని. నేను ఇంత సేవ చేస్తూ అనుకోకుండా ప్రమాదంలో కింద నేను డ్రైవర్ని చనిపోతే నా కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి 10 లక్షలు అందజేయండి అని చెప్తున్నాడు. తప్పేం కాదు కదా.
అతను కోరుకునే దాంట్లో ఏమైనా తప్పు ఉందా? మళ్ళీ అటువంటి చాలా డిమాండ్స్ ఉన్నాయి. అవన్నీ డిమాండ్స్ మీద డ్రైవర్లు ముందుకు పోయినప్పుడు, డ్రైవర్లు సమ్మెకు పోయినప్పుడు, డ్రైవర్లు ధర్నాకు పోయినప్పుడు, డ్రైవర్లు రాస్తా రోకోకు పోయినప్పుడు, డ్రైవర్లు నిరసన తెలియజేస్తున్నప్పుడు ప్రజలు, ఓనర్సు, ట్రాన్స్పోర్టర్లు, ట్రావెల్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం కారణం. మళ్ళీ మీరందరూ కూడా డ్రైవర్లకి సపోర్ట్గా ఉండాలి. ఓనర్ బాగుంటే డ్రైవర్ బాగుంటాడు, డ్రైవర్ బాగుంటే ఓనర్ బాగుంటాడు. వీళ్ళిద్దరు బాగుంటే వీళ్ళ ఆధారంగా పనులు చేసుకునే వాళ్ళు కొన్ని వందల వేల మంది, లక్షల మంది బాగుంటారు. గుర్తించుకోండి. నమస్తే, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.